హాయ్ కిడ్స్, నిన్న మనం చాలా బాగా చదివాం కదా, కాబట్టి ఇవాళ మీకు ఒక ఆసక్తికరమైన కథ చెబుతాను. ఇది కోతి మరియు మొసలి మధ్య జరిగిన ఒక గొప్ప కథ. ఈ కథ మనకు నిజమైన స్నేహం అంటే ఏంటో చెబుతుంది. ఆలస్యమెందుకు, ఇప్పుడు నేను మీకు ఆ కథ చెబుతున్నాను. బాగా వినండి. అంజి మకర కథ. ఒకప్పుడు ఒక నదికట్ట వద్ద ఒక పెద్ద మామిడి చెట్టు ఉండేది. ఆ చెట్టుపైన అంజి అనే కోతి ఉండేది. అంజి చాలా చలాకీ, మంచివాడు. ప్రతిరోజూ పండ్లు తింటూ చెట్టు మీద ఆడుతూ గడిపేవాడు. ఒకరోజు నదిలో మకర అనే మొసలి ఒడ్డుకు వచ్చింది. అంజి మకరని చూసి, హాయ్ మకర, నీవు ఎందుకు ఇక్కడికి వచ్చావు అన్నాడు. అప్పుడు ఆ ముసలి ఇలా అన్నాడు, నాకు ఆకలేసింది. చెట్టుపైన పండ్ల నుండి మంచి వాసన వస్తోంది, అందుకే ఇలా వచ్చాను అన్నాడు. వెంటనే అంజి తన దగ్గర ఉన్న మామిడి పండ్లను మకరకి ఇచ్చాడు. మకర ఆ పండ్లను తిని చాలా సంతోషించాడు. ధన్యవాదాలు అంజి, నీవు చాలా మంచి కోతివి. నీలాంటి మిత్రుడు దొరకడం నా అదృష్టం అని చెప్పాడు. అప్పటి నుండి రోజూ మకర అక్కడికి వచ్చేవాడు. అంజి పండ్లు ఇస్తూ ఇద్దరూ మంచి స్నేహితులయ్యారు. ఒకరోజు మకర తన భార్యకి కూడా పండ్లు తీసుకెళ్లాడు. ఆమెకు అవి బాగా నచ్చాయి. ఆమె మకరని అడిగింది, ఆ కోతి రోజూ ఇలాంటి రుచికరమైన పండ్లు తింటుంది. దాని గుండె మిఠాయిలా ఉండి ఉంటుంది కదా, దాన్ని నన్ను తినడానికి తీసుకురా అన్నది. దానికి మకర ఇష్టపడలేదు. కాని భార్య మారం చేయడంతో అంజిని మోసం చేయాలనుకున్నాడు. తర్వాత రోజు మకర అంజిని పిలిచి ఇలా అన్నాడు, అంజి, మా ఇంటికి రా, నేను నిన్ను మా ఇంటికి అతిథిగా తీసుకెళ్తాను. మిత్రుడి మాటలు విని అంజి చాలా సంతోషపడ్డాడు. ఆనందంతో మకరపై ఎక్కాడు. నది మధ్యలో వెళ్లిన తర్వాత మకర అంజితో ఇలా అన్నాడు, అంజి, ఇప్పుడు నేను నీకు ఒక నిజం చెప్పాలి. నా భార్య నీ గుండె తినాలనుకుంటోంది, అందుకే నిన్ను మా ఇంటికి తీసుకుని వెళ్తున్నాను అని చెప్పాడు. ఆ మాటలు విని అంజి ఆశ్చర్యపోయాడు. కాని ఏమాత్రము భయపడకుండా ఆలోచించి ఒక ఉపాయం వేశాడు. మెల్లగా మకరతో ఇలా అన్నాడు, అయ్యో, నా గుండె అయితే చెట్టుపైనే పెట్టేశాను. నన్ను తిరిగి తీసుకెళ్ళు, తెచ్చుకుంటా. లేదంటే నీ భార్య నీపైన కోపగించుకుంటుంది అన్నాడు. ఆ మాటలు విన్న మకర అది నిజం అనుకున్నాడు. అంజిని తిరిగి చెట్టుకి తీసుకెళ్లాడు. చెట్టు దగ్గరకు చేరుకున్న వెంటనే అంజి ఒక్కసారిగా ఎగిరి చెట్టు పైకి ఎక్కేశాడు. అక్కడ నుండి మకరతో ఇలా అన్నాడు, హే మకరా, నీవు మంచి మిత్రుడివని అనుకున్నా, కాని నీవు మోసం చేయాలని చూశావు. ఇక నాకు నీవు స్నేహితుడు కావు. దుష్టులతో స్నేహం చేయకూడదు అని పెద్దలు చెప్పిన మాట నిజమే. ఇంకెప్పుడు నా దగ్గరికి రావద్దు అని అంజి కోపంతో అన్నాడు. మకర తన భార్య మాటలు విని తాను చేసిన తప్పు తెలుసుకుని బాధపడుతూ అక్కడి నుండి నదిలోకి వెళ్ళిపోయాడు. నీతి: మంచి మిత్రుడిని దూరం చేసుకోకూడదు. మోసం చేయడం మంచి పని కాదు. తెలివిగా ఆలోచిస్తే ఎంతటి ప్రమాదం నుండి అయినా తప్పించుకోగలుగుతాం. ప్రతి అపాయానికి ఒక ఉపాయం ఉంటుంది.